ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పోలీసులు ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన ఎక్కడున్నారు అని. ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశారు, కానీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు అని పోలీసులు చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ నిజంగా తప్పించుకుని తిరుగుతున్నారా? రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎక్కడున్నారు? ఎస్, రామ్ గోపాల్ వర్మని ఇప్పుడు నేను ఆర్టీవీ స్టూడియోలో మీకు లైవ్గా చూపించబోతున్నాను. రామ్ గోపాల్ వర్మ ఆర్టీవీ స్టూడియో అన్సెన్సార్కి వచ్చారు. రామ్ గోపాల్ వర్మను ఇన్వైట్ చేద్దాం. రామ్ గోపాల్ వర్మ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. పోలీసుల విచారణకు హాజరు కాని రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు వర్చువల్ గా మాత్రమే హాజరవుతాను అని చెబుతున్న రామ్ గోపాల్ వర్మ ఆర్టీవీ స్టూడియోలో మీ అందరి ముందు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. ఆర్టీవీ అన్సెన్సార్డ్ లో ఈ ఆర్టీవీ అన్సెన్సార్డ్ లో ఆర్టీవీ ఎడిటోరియల్ టీమ్ రామ్ గోపాల్ వర్మను ప్రస్తుతం ఎదుర్కొంటున్న కేసులపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతోంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో లైవ్ గా తెలియచేయండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా అడగండి. సో నేను రామ్ గోపాల్ వర్మతో మాట్లాడతాను. రామ్ గోపాల్ వర్మ గారు, ఎలా ఉన్నారు? మీ దయ వల్ల బానే ఉన్నా. మా దయ వల్ల బానే ఉన్నారా, లేకపోతే ధైర్యాన్ని చూపించే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ భయంతో పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నారు? ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక 2 రాంగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఒకటి, పోలీసులను అరెస్ట్ చేయడానికి వచ్చారు అనేది మీడియా చెప్తుంది, అది నాకు పోలీసులు చెప్పాల. ఫస్ట్ నాకే కాకుండా పోలీసులు మీడియా కూడా చెప్పాల. నేనేదో ఎక్కడ చూడలేదు. ఒకటి. రెండోది, నన్ను గాలిస్తున్నారు అని కూడా మీడియా చెప్తుంది. విషయం ఏంటంటే ఇంతవరకు పోలీసులు ఎంటర్ కూడా అవ్వలేదు ఆర్జీవీ డెన్ ఆఫీస్లోకి. అక్కడే కదా నేను ఉండేది. ఉంటే ఎవరినన్నా మీరు పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ ఇంటికో వాళ్ళ వర్క్ ప్లేస్కో ఎవరో అలాంటి చోటుకి వెళ్తారు కదా. అది లేకుండా గాలించమండి. సో ఇది ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద పోలీస్ ఆర్ నెవర్ సెడ్ దట్. నేను ఒక రిప్లై ఇచ్చాను, నాకు అడిషనల్ టైం కావాలి, క్యాన్ ఐ ఆల్సో అటెండ్ వర్చువల్లీ. దానికి నాకు రిప్లై ఇవ్వలేదు. లేదు, అది దానికి ఓకే అని కూడా అనలేదు కదా. దానికి ఒప్పుకో. రామ్ గోపాల్ వర్మ గారు, మీకు ఇచ్చిన నోటీస్లో మీ మొబైల్లో నోటీస్ ఉందా? మీ మొబైల్లో నోటీస్ ఉంది. మొదటి రోజు మీరు పోలీసుని పెట్టుకుని కూడా నాకు నోటీస్ ఇచ్చారని మీరు చూపించారు కదా. అవునవును. మీ నోటీస్ మీ మొబైల్లో ఉంటే ఒక్కసారి ఆఖరి లైన్ చదువుతారా? నోటీస్ ని కంప్లైంట్ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అందులో రాశారు. అవును, నేను అది చెప్తున్నా. దాని తర్వాత నేను ఈ డేట్ కాకుండా వేరే డేట్ అడిగితే ఆ డేట్ కూడా ఇచ్చారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మేము ఇంకా డేట్ ఇవ్వం, వచ్చి తీరాలి అని చెప్పినప్పుడే ఆ ప్రాసెస్ అనేది వస్తుంది. సో సెకండ్ నోటీస్ నేను పంపించిన దాంట్లో వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. అప్పుడు ఏ బేసిస్లో చేస్తారు? పోనీ అది నాకు లా తెలియదు అని అనుకుంటే అది వాళ్ళు చెప్పారా ఇంతవరకు? మీరు ఎక్కడన్నా టీవీలో చూసారా పోలీసులు మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం, రామ్ గోపాల్ పారిపోయాడు అని చెప్పారు వాళ్ళు? బహుశా పోలీసు చేయడానికి వచ్చామని ఉండుంటే మీకు ఈ పాటికి యాంటిసిపేటరీ బెయిల్లో ఏదో ఒక రిలీఫ్ దొరుకుండేది. కానీ ఇప్పటికీ మీకు న్యాయస్థానాల్లో రిలీఫ్ దొరకలేదు. మీ కాంటెక్స్ట్ అర్థం కావట్లేదు. యాంటిసిపేటరీ బెయిల్ అనేది అరెస్ట్ చేయకుండా ఉండటానికి చేసేది, ఏది చేయటానికి. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పకుండా అరెస్ట్ వారెంట్ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలు మాత్రమే ఉన్నాయి. 3 నుంచి 5 సంవత్సరాల శిక్ష పడే నేరాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ఎక్కడా చెప్పరు. వాళ్ళ నోటీసులకు మీరు స్పందించకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని నోటీసులో స్పష్టంగా. అరే నేను అదే అంటున్నానండి. నేను చెప్పేది అప్పుడు చేయొచ్చు కదా, చేయట్లేదు కదా, అది నేను చెప్పేది. అది 2 సార్లు ఇలా తప్పించుకుని తిరిగి నెక్స్ట్ టైం నోటీసులు కూడా తీసుకోకపోతే మీరు స్కిప్ చేస్తూ ఉంటే అరెస్ట్ చేసే అవకాశం. అదే చెప్తున్నాను. వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు దే విల్ సే నో, వీ డోంట్ అగ్రీ, మేము టైం ఇవ్వము, ఇప్పుడే రావాలి, సాయంత్రం రావాలి, ఏదో వాళ్ళ ఇష్టం వచ్చిన టైం చెప్పాలి. దానికి నేను కంపేర్ అవ్వకపోతే దట్ ఈస్ వెన్ దట్ విల్ హ్యాపెన్. అది నేను చెప్పేది. సో మీరు ఎప్పుడు హాజరు కావాలి? ఒకవేళ అది కాదు, నాకు ఇవ్వలేదు కదా. నేను అడిగాను వేరే డేటు, ఫస్ట్ టైం ఇచ్చారు ఒక డేటు, సెకండ్ టైం ఇంకా నాకు రిప్లై ఇవ్వాల దానికి. ఇప్పుడు మరి వర్చువల్గా హాజరవుతానని మీరు అడుగుతూ ఉన్నారు. ఏంటి వర్చువల్గా హాజరు కాకుండా ఫిజికల్గా హాజరవుతే 3rd డిగ్రీ చూపిస్తారేమో అనే భయం రామ్ గోపాల్ వర్మ ఏంటి? ఎంత రిడిక్యులస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd డిగ్రీ అనేది లాలో అవైలబుల్ కాదు. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ అన్ అడ్మిసిబుల్ థింగ్. 3rd డిగ్రీ అనేది ఎవరు చేయరు, తెలియకుండా చేయొచ్చు. అది అయినప్పుడు అది చూసుకుంటాం కదా. 3rd డిగ్రీ ఈజ్ నాట్ ఏ ప్రొవిజన్ ఇన్ ద లా, ఓన్లీ కస్టోడియల్ క్వశ్చనింగ్. ఓకే, ఆ క్వశ్చనింగ్లో వాళ్ళకున్న ప్రాసెస్, ఐ కాంట్ స్పీక్ ఫర్ దెమ్, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని. సో ఆ ఆస్పెక్ట్లో అంతవరకు రావటానికి ఫస్ట్ వాళ్ళు చెప్పాలి కదా, మీరు అరెస్ట్ వారెంట్ ఉంది మీ మీద అని చెప్పాలి కదా. చెప్పకపోతే అది అరెస్ట్ ఎలా ఎజ్యూమ్ చేస్తున్నారు?
మీడియా వాళ్ళు తప్పిస్తే ఇంతవరకు పోలీస్కి సంబంధించిన స్పోక్స్ మెన్ ఎవరైనా చెప్పారా నా మీద అరెస్ట్ వారెంట్ ఉందని? అంతకన్నా Arrest warrant లేదు, మీ మీద కంప్లైంట్ ఉంది. ఇంకో పాయింట్ చెప్తున్నా. వాళ్ళు వచ్చారు, నేను రిప్లై ఇచ్చిన అరగంటలో వచ్చారు మీడియాతో పాటు. కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయారు. నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే లోపలికి ఎందుకు రాదు చెప్పండి ఒకసారి? అసలు ఏ మీనింగ్ ఉందా దానికి? సో విచ్ మీన్స్ దట్ మేబీ దే నెవర్ హ్యాడ్ అన్ ఇంటెన్షన్. నాకు తెలీదు, ఐ కాంట్ స్పీక్ ఫర్ దెమ్, అది వాళ్ళు చెప్పాల్సిన ఆన్సర్. మీడియా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవరో ప్రాబ్లంలు ఉంటే వాళ్ళకి విపరీతమైన ఆనందం వచ్చేస్తుంది. ఎందుకంటే అది నాట్ ఈవెన్ ఇన్ మీడియా, బ్యాడ్ న్యూస్ ఒక ట్రబుల్లో ఉన్న వాళ్ళని ఎంజాయ్ చేయటం అనేది మానవ నైజం, అది హ్యూమన్ నేచర్. అది అప్పుడు ఆ థంబ్ నైల్స్ ఈడ్చుకెళ్ళిపోతున్న రామ్ గోపాల్ వర్మ పారిపోయాడు, ఎక్కడో ఫామ్ హౌస్లో దాక్కున్నాడు, అక్కడెక్కడో మంచం కింద దాక్కున్నాడు, ఇవన్నీ చెప్తే థంబ్ నైల్స్ మీకు వాచ్ టైం వస్తుంది. వాచ్ టైం అనేది వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళకి కావాలి. ఓకే, సో దట్ ఈస్ రెండోసారి నోటీసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు డెన్లోనే ఉన్నారా పోలీసులు బయట ఉన్నప్పుడు? ఆ పర్టికులర్ టైంలో లేను, కానీ ఇమ్మీడియట్గా వచ్చాను. తెలుసు కాబట్టి వాళ్ళు లోపలికి రాలేదు. అది కాదు, అంటే కాదండి, ఎవరన్నా ముద్దాయి చెప్తాడా ఉన్నానని చెప్తాడా? మీ మెన్ అసలు ఏం కామన్ సెన్స్ లేకుండా. అది కాదు, మీరు ఒకరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అరెస్ట్ చేయడానికి కాదు, నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. అరెస్ట్ చేయడానికి నోటీస్ అది చెప్తున్నా, నోటీస్ ఇవ్వడానికి రాలేదు. నోటీస్ ఇవ్వడానికి మరి అరెస్ట్ ఎందుకు అంటున్నారు? అప్పుడు పోలీసులు చెప్పలేదు, మీరే అంటున్నారు కదా అరెస్ట్. అరే నేను అదే అంటానండి. ఇప్పుడు అందులో కాదు, ఇప్పుడు మనం మాట్లాడేది ఆల్రెడీ నేను ఆ పర్టిక్యులర్ కన్సర్న్ ఆఫీసర్కి నా వాట్సాప్ తోటి పంపించాను. దాంట్లోనే ఆయన ఆన్సర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఈ డేట్ బదులు 25th రమ్మన్నారు. అదే మళ్ళీ ఇప్పుడు ఇది ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి రావాలి కదా నోటీసు. దానికి ఎవరు రాలేదు కదా మళ్ళీ సెకండ్ నోటీస్. 25th ఇచ్చినప్పుడు పోలీసులు డెన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు డెన్లో లేరు. ఆ టైంలో లేదు, కానీ ఇమ్మీడియట్గా వచ్చాను. ఓకే, మళ్ళీ మీరు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నదే నాకు తెలిసి 2 గంటలు ఎంత ఉన్నారు, 2 గంటలు అనుకుంటున్నాను నేను. అవును. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వస్తాడా, లేకపోతే వాళ్ళ కన్సర్న్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలా, మళ్ళీ సాయంత్రం రావాలా? అది 4 రోజులు అయిపోయింది. నేను వచ్చి ఇంతవరకు నా కనెక్షనే లేదు, కమ్యూనికేషన్ కూడా లేదు. సో ఇప్పుడు పోలీసులు ఒక డేట్ ఇస్తే, ఇప్పుడు డేట్ ఇస్తే మీరు ఆ డేట్ అదే డేట్ ని వెళ్ళటానికి అంటే 100% ద లా ఆఫ్ ద ల్యాండ్ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఇన్స్టిట్యూషన్స్ కానీ జ్యుడిషియరీ కానీ ఏదైనా కానీ ఎనీబడి కెన్ డూ, ఇట్ హ్యాస్ టు డూ యూనో. అప్పుడు వాళ్ళు నాకు నోటీస్లో లేదు ఇది ఒప్పుకోం, ఏదో కారణం వల్ల వాళ్ళు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు కూడా, బట్ యూ హ్యావ్ టు కమ్ అని చెప్పారు అనుకోండి, అఫ్ కోర్స్ ఐ విల్ గో. రైట్. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. గారు మీకు పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు, రెండు సార్లు 19th and 25th. ఆ 2 సార్లు ఇచ్చిన తర్వాత అసలు మీకు వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా? పోలీసుల క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే ఉద్దేశం ఉందా? ఉంటే ఎప్పుడు వెళ్ళి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు? నేను క్లియర్గా మెన్షన్ చేశాను, నాకు పెండింగ్ వర్క్ 2 weeks తర్వాత వరకు టైం ఇమ్మన్నా. అది అలా కాకుండా ఇమీడియట్గా చేయాలి అంటే దానికన్నా తొందరగా వర్చువల్ అనేది అలౌ చేస్తారా? ఇదే నేను చెప్పింది. మీ వర్క్ ఎప్పుడు అయిపోతుంది, మీరు ఎప్పుడు వెళ్ళగలుగుతారు? నేను చెప్పాను కదా 2 weeks అని చెప్పాను కదా. 2 weeks అది నేను ఇచ్చింది అక్కడ. కానీ నిజంగా మీకు వర్క్ ఉంది, ఇన్ని మీడియా హౌస్లోకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మీకు ఏంటి అయినా భయం ఉందా అరెస్ట్ చేస్తారని? ఎందుకు ఎవాయిడ్ చేస్తున్నారు పోలీసులు? ఇప్పుడు నేను దానికి ఒకే ఒక కారణం ఏంటంటే 1 year బ్యాక్ నేను పెట్టానని చెప్తున్న ఒక ట్వీట్ సడన్గా 9 వేరే డిస్ట్రిక్ట్లో ఒక్కసారి మేలుకుని అరే ఇలా చేసిన వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయి వాళ్ళు పెట్టిందంటే ఆటోమేటిక్గా దాని వెనకాల ఏదో ఒక స్కీమ్ ఉందన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా. 4 3-4 రోజుల తేడాలు సంవత్సరం తర్వాత ఒకళ్ళకి సంబంధం లేకుండా చేస్తారండి ఎక్కడైనా? అప్పుడు ఆబ్వియస్లీ అది ఏదో వాళ్ళ ప్రక్రియ అండి, అరెస్టా కస్టడీ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నన్ను హెరాస్ చేయడానికి ఒక స్కీమ్ అనేది నాకు అనిపించింది. అందుకని ఐ వాంటెడ్ టు టేక్ ద లీగల్ రికోర్స్. మీకు అలాంటి దట్ ఈస్ ద రైట్ ఆఫ్ సిటిజన్. మీకు ఉన్నాయా హరాస్ చేస్తారనే భయం మీకు ఉందా ఏమన్నా? భయం క్వశ్చన్ కాదండి. ఎనీథింగ్ యూ హ్యావ్ టు బేర్ బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ లిమిటెడ్ పవర్. వాళ్ళే కదా ఎవరైనా చేయొచ్చు, ఎవడో రోడ్డు మీద వెళ్ళొచ్చు నన్ను కొట్టచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో అవ్వచ్చు. అలాంటిది అదేంటది లీగల్ రీకోర్స్లో నాకున్న కాన్స్టిట్యూషనల్ రైట్లో యాంటిసిపేటరీ బెయిల్ అంటే అర్థం ఏంటి అసలు? ఐ డోంట్ ఫీల్ ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ విచ్ నీడ్స్ అరెస్ట్. అది జ్యుడిషియరీ నాతో ఏకీభవిస్తుందా లేదా అనే దానికి అప్లికేషన్ పెట్టుకున్నాం. అంతే, అంతగానే లేదు అక్కడ. దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి డస్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే మీనింగే అది. తీసుకునే వరకు మీరు పోలీసుల ముందు హాజరు కాదలుచుకోలేదు, రైట్? ఇది
కోర్టు ఒక నిర్ణయం తీసుకునే వరకు మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలా వద్దా అని ఒక నిర్ణయం తీసుకునే వరకు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన రిప్లైకి వాళ్ళు రిప్లై ఇవ్వాలి అది కదా ప్రాసెస్. మేము ఇవ్వమని చెప్పాలి కదా అని నేను చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే నేను ఏదో మర్డర్ చేశానా, రేప్ చేశానా, ఏది 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్కి మీరు అంత ఓవర్ ఎంథ్యూజాజంతో హుటాహుటిన వచ్చేసి ఇంకండి ప్రకాశం జిల్లా ఇంకా క్రైమ్స్ లేవా, ఏమి లేవా, ఏంటి అసలు అది యూనో. సో బేసిక్గా ఐఎమ్ ఆల్వేస్ విల్లింగ్ టు సరెండర్ బిఫోర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ బై ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ నేను రిప్లై అవ్వడానికి చాలామంది టైం అడుగుతారు. అరవింద్ కేజ్రీవాల్ 9 సార్లు అడిగారు రావడానికి, ఆయన రాలేదు ఫైనల్గా. కానీ ఏ రోజైతే ఇన్స్టిట్యూషన్ ఒక డెసిషన్ తీసుకుని మేము టైము ఇవ్వం, వచ్చి తీరాలి అని నోటీస్ ఇచ్చారనుకోండి, ఆబ్వియస్లీ ఐ విల్ గో. కానీ ఖచ్చితంగా పోలీసులు టైం ఇస్తారు, మీకు ఇచ్చారు కూడా. సో ఇదే నోటీస్, రామ్ గోపాల్ వర్మకు పోలీసులు తొలిసారి ఇచ్చిన నోటీస్ ఇదే నా చేతిలో ఉంది. అండ్ ఇంకా ఉన్నాయి మీకు చూపించడానికి. రామ్ గోపాల్ వర్మ నేను పెట్టినట్టు అని చెప్తున్న పోస్టులు అవి ఆయనకు గుర్తున్నాయో లేదో కూడా అడుగుదాం. రామ్ గోపాల్ వర్మ గారు, ఇక్కడ మీరు కంప్లైంట్ చేయకపోతే లైబుల్ టు అరెస్ట్ అండర్ సెక్షన్ 35 సబ్సెక్షన్ 6 ఆఫ్ BNLS. చెప్పాను కదా నేను. సో రెండోసారి కూడా నోటీసులు ఇచ్చినప్పుడు మీరు కంప్లైంట్ చేయలేదని భావించడానికి పోలీసులకు ఇప్పుడే చెప్పాను ఆన్సర్ ఇన్నరా మీరేంటి విన్నాను. నేను చెప్పేది అదే నేను చెప్తున్నా. ఒక్కొక్కసారి 5 సార్లు 10 సార్లు ఇస్తారు నోటీస్. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అనేది మోస్ట్ కామన్ థింగ్. అంటే ఈ మధ్యన జరిగినట్లో మోస్ట్ పాపులర్ కేసు నాకు తెలిసింది కేజ్రీవాల్. 9 సార్లు అడిగారని రిప్లై, ఇది నోటీస్ వాళ్ళు ఇచ్చిన టైంకి. అది ఎవరైనా చేయొచ్చు, కానీ ఎనీ టైం వాళ్ళు మేము టైం ఇవ్వమని చెప్పొచ్చు. ఆ టైం అది చెప్పినప్పుడు ఇదేంటి, దీని మీనింగ్ ఏముంది మీరు మాట్లాడేదానికి? నాకైతే దాంట్లో అంటే మీకేమన్నా అప్రహెన్షన్ ఉందా? పోలీసులు ఇంకొక టైం ఇవ్వలేదు, రమ్మని ఇవ్వలేదు కాబట్టి ఏ క్షణమైనా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది? అదే ఇవ్వచ్చు కదండి, ఇప్పుడే రావచ్చు. అంటే వాళ్ళ వ్యూహం అలా ఉంది అని మీకు నాకు ఎలా తెలుస్తుంది? నేను నమ్ముతుంది ఇప్పుడే చెప్పాను 2 నిమిషాల ముందు. ఒకేసారి 4, 5, 6 కేసులు ఇదే దాని మీద వేరే వేరే చోట పెట్టడం మీద అదొక స్కీమ్ ప్రకారం నడుస్తుంది అని నాకు ఒక సస్పిషన్ వచ్చింది. ఆ సస్పిషన్ బేసిస్ మీద నేను వాట్ ఎవర్ జ్యుడిషియరీ థింగ్స్ ఐఎమ్ టేకింగ్ ఐఎమ్ డూయింగ్ దట్. ఓకే, మళ్ళీ కేసు దగ్గరికి వద్దాం. కానీ నేను పెట్టినట్టు అని చెబుతున్న పోస్టుల గురించి అని అంటున్నారు. మీకు ఆ పోస్టులు గుర్తున్నాయా లేవా రామ్ గోపాల్ వర్మ గారు? నేను రోజుకి అట్లీస్ట్ 10 ట్వీట్లు పెడతా. అది నాకు సంబంధించిన వేరే కరెంట్ ఈవెంట్సా ఇదా అదా. అంటే 1 year బ్యాక్ అంటే నాకు తెలిసి 1000 ట్వీట్లు ఉంటాయి నేను పెట్టినాయి. ఇందులో ఎప్పుడేం పెట్టా నాకైతే తెలియదు, అసలు ఎలా గుర్తుంటుంది నాకు గుర్తులేదు. రామ్ గోపాల్ వర్మ గారు, మీరు RTV స్టూడియోలో లైవ్లో ఉన్నారని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఈ ఇంటర్వ్యూని, ఈ క్రాస్ ఎగ్జామినేషన్. వేలాది మంది చూస్తున్నారు. సో చూస్తున్న ఆడియన్స్కి, ప్రేక్షకులకు నేను ఒకటి అడుగుతున్నాను. మీరు రామ్ గోపాల్ వర్మని ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఆ క్వశ్చన్ని కమెంట్ బాక్స్లో తెలపండి. ఆ క్వశ్చన్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని మీరు అడిగిన క్వశ్చన్ నేను లైవ్లో కూడా అడుగుతాను. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, కేవలం మీరు అడగాలనుకున్న క్వశ్చన్ మాత్రం అడగండి. ఎస్ రామ్ గోపాల్ వర్మ గారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే నేను వాళ్ళ మీద కంప్లైంట్ పెడతా. పెడతారా? పెడతా, అయ్యి సరదాగానే. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు, ఎన్నో పోస్టులు మీరు పెట్టానని అంటున్నారు. కానీ మీరు పెట్టిన ఆ పోస్ట్ సాధారణ వ్యక్తుల మీద కాదు, విపరీతమైన ప్రజాభిమానం ఉన్నటువంటి వ్యక్తుల మీద, సొసైటీలో ప్రముఖ వ్యక్తుల మీద, ఒక పార్టీ అధ్యక్షుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, ఒక స్టార్ ఫిల్మ్ యాక్టర్ మీద, ఒక మాజీ మంత్రి మీద. ఇవి నార్మల్ పోస్ట్ లాగానే మీరు పరిగణించారు, ఏదో మామూలుగా పెట్టేసినట్టు? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రోజుకి 100 వస్తాయి ఇలాంటి. సోషల్ మీడియా ఉన్నదే దానికి. సామాజిక బాధ్యత ఉన్నటువంటి దానికి సంబంధం లేదు లేదా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ 19(1)(a) ప్రకారం ఎవరు ఏమనుకున్నా ప్రజాస్వామ్యంలో ఎనీ మేనర్ దే క్యాన్ ఎక్స్ప్రెస్ an opinion. 19(2) ప్రకారం మీరు మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎదుటి వాళ్ళ గౌరవ మర్యాదకు భంగం కలిగించకూడదని చెప్తున్నారు. 19(2)కి వస్తున్నాం. అప్పుడేంటి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఇట్ కెన్ కాజ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ యాక్షన్ విచ్ విల్ బీ హార్మ్ఫుల్ ఫర్ సమ్ పీపుల్, డిజార్మనీ, లేకపోతే ఏదో కాన్ఫ్లిక్ట్, లేకపోతే అది రావాలి. 1 year బ్యాక్ నేను పెట్టినప్పుడు అది వచ్చిందా? ఇంతవరకు 1 yearలో అసలు ఆ ట్వీట్ గురించి ఎవడన్నా మాట్లాడా? పాయింట్ 1 అంటే యాక్షన్ లేదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి. కానీ నేను చెప్పండి, మీరు ఇద్దరిని కొట్టి వీడిని అంతే పోస్తో కొట్టాను, వీళ్ళని అంతే పోస్తో కొట్టాను, వాడు ఏమనలేదు, వీళ్ళు ఎందుకు కేసు పెడతారని అడుగుతారా?
అది స్టూపిడ్. ఎందుకంటే కొట్టడం అనేది యాక్ట్ ఆఫ్ వైలెన్స్, దట్ ఈస్ క్రియేటెడ్ ఎ సర్టన్ ఎలిమెంట్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ యాక్షన్ లేదు అక్కడ ఫస్ట్. దట్ ఈస్ వాట్ దే మెన్షన్ అబౌట్ 19-2. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని వదిలేను ఒకసారి. కంప్లైంట్ చేసిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళు 1 year తర్వాత ఎందుకు నిద్ర లేస్తారు అనేది ఒక్కటి పెడితే, మీడియా కూడా నోటీస్ చేసినప్పుడు, మీడియా అంటే అట్లీస్ట్ అందరిని ఫాలో అవుతూ ఉంటారు కదా, ఈ ట్వీట్లు అంటే ఎలా పెట్టాడు ఎవడ 1 yearలో ఎవడన్నా మీడియా కూడా చెప్పలేదు ఆ ట్వీట్ల మీద ఏదో ఒక స్పెషల్గా ఎవరినో ఏదో చేశారని. ఇంకోటి మీరు వాళ్ళ స్టేటస్ ఏమైనా చెప్తున్నారో, పొద్దున్న లేస్తే వాళ్ళు బూతులు తిట్టరా అందరినీ, అందరూ సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ అరే కొట్టేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం ఎవరు చెప్తారు అందరూ. అరే ఎవరినండి, ఎవరో ఒకరినండి, ఎవరో ఒకరు మరి మనోభావాలు దెబ్బతిన్నాయని అది చెప్తున్నా. నా మనోభావాలు ఎప్పుడు దెబ్బతినవు. నేను చెప్పేది ఒక మనిషిని అన్నారు, డిఫమేషన్ అనేది వాళ్ళు చేయొచ్చు. సంబంధం లేని థర్డ్ పర్సన్ ఎట్లా చేస్తాడు? ఎగ్జాక్ట్లీ రామ్ గోపాల్ వర్మ గారు, 19 భారత రాజ్యాంగంలో మీరు 19(1)A గురించి చెప్పారు. 19(2) మీ భావ ప్రకటన స్వేచ్ఛ ఎదుటి వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం కలిగించడానికి లోబడి ఉండాలి అని చెప్తుంది. అలాంటప్పుడు వాళ్ళ పబ్లిక్ పర్సనాలిటీస్ అయితే అలాంటప్పుడు వాళ్ళ పబ్లిక్ పర్సనాలిటీస్ అయితే వాళ్ళే రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎక్కడ చెప్పండి, సెక్షన్ చెప్పండి, ఎవరైనా పెట్టచ్చు అని చెప్పండి. ఎక్కడ సెక్షన్ కాదు, అలాంటి ఒక భావం. నేను సెక్షన్ టాకింగ్ అబౌట్ సెక్షన్స్, వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మోరల్ ఇష్యూ. అంటే మీరు చేసేటటువంటి ఒక ప్రకటన జనాల్లో వాళ్ళ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు దాని వెనుక ఏదో కుట్ర ఉందని దీన్ని కాన్స్పిరసీ అంటారు. ఉంటుంది అన్నప్పుడు యాక్షన్ అయ్యి ఉండాలి. 1 yearలో ఎవరో చేసుకోలేదు, ఎందుకు ఇప్పుడైంది అది? రామ్ గోపాల్ వర్మ గారు, మీరు చట్టం గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇలాంటి కేసుల్లో 3 సంవత్సరాల లోపు దాన్ని కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది సెక్షన్స్ లో. డెఫమేషన్ కేసు కావచ్చు, 3 సంవత్సరాలు 3 సంవత్సరాల అది అప్లికేషన్ ఆఫ్ లా ఇస్ డిఫరెంట్. 7 సంవత్సరాల కింద ఉంటే ఇలా చేయాలి, 41 ఇవ్వాలి, ఏదో ఇలాంటి వేరే ఉంటాయి. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్, దట్ ఆర్ బోరింగ్ టు మీ. నా పాయింట్ ఏంటంటే, నేను చేసిన దాంట్లో స్పెసిఫిక్గా సెక్షన్, దాని యాక్షన్ అది చెప్పండి. దానికి నేను అప్పీల్ చేస్తాను. మీ ఇంటర్వ్యూ చూడటానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. వేల సంఖ్యలో ప్రస్తుతం 6,000 లైవ్ నడుస్తుంది. మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి చాలా మంది క్వశ్చన్స్ కూడా ఇందులో పోస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు లైవ్ లో 6,000 మందికి పైగా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఎక్కడికి పారిపోలేదు, ఆయన ధైర్యంగా ఉన్నానని చెప్తున్నారు. ధైర్యంగా ఆర్టీవీ స్టూడియోకి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం అనే వర్డ్ తప్పండి. ఐ అండర్స్టాండ్ ద లా. ఏంటి ధైర్యం దాంట్లో? అంటే లాతోనే కదా ధైర్యం వస్తుంది మనకి. ధైర్యం అనేది మీనింగ్లెస్. ఐఎమ్ లివింగ్ అండర్ ద సేమ్ లాస్ ఈవెన్ లైక్ ద పోలీస్ ఆర్ ది ఎనీబడి కన్సర్న్. పొద్దున్న లెగిస్తే ఇది ఒక్కటి చెప్పండి, ఎన్ని 100,000 వస్తాయి ఇలాంటి మీమ్స్ అని చెప్పండి అసలు. వస్తాయి రా, ఫస్ట్ చెప్పండి ఆన్సర్. మౌలి గారు ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. అంటున్నారు బూతు తిట్టట్లేదా, మనోభావాలు గాయపరిచే విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. అది కాదు, అందరూ వైసీపీ మాట్లాడతారు, మామూలు వాళ్ళు మాట్లాడతారు, సినిమా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు చేసింది తప్పు అయితే వాళ్ళు చేసిన తప్పు మీరు చేసిన తప్పుకి డిఫెన్స్ అవుతుందా? నేను తప్పనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పనట్లేదు, అది చెప్పేది. నేను చేస్తాను, నేనే చేశాను చెప్తాను కదా, అప్పుడు నేను తప్పని ఎలా అంటాను? See, cartoons and memes and all that are an expression in a certain way protected by Article 19. అది నేను చెప్పేది. 19(2) కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 19(1) ఆర్టికల్ 19(2)కు లోబడే ఉండాలి అనేది రాజ్యాంగం కూడా క్లియర్ గా చెప్తుంది. అవును, ఇప్పుడే చెప్పాను, 3 సార్లు ఇచ్చాను అది ఎక్స్ప్లెనేషన్. యాక్ట్ అవ్వకపోతే నేను చెప్పిన దాని మూలాన ఒక యాక్షన్ అయ్యి ఆ ప్రొవొకేషన్లో నేను పాటలు ఉంటే దాంట్లో 120B కాన్స్పిరసీ అవన్నీ వస్తాయి. యాక్షన్ రాలే, అవలా భౌతికంగా కావాలి కాదు, మానసిక దాడి కూడా దాడి అవుతుంది, దానికి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఏంటి మనం చెప్పండి, కేవలం భౌతిక దాడి మాత్రమే శిక్ష కాదు, మానసికంగా మానసిక దాడి అంటే మీరు నా ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్తే నా 10కి 9 నన్ను బూతులు పెడతా ఉంటారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెడతానా, నాకు మనసుకి శోభ కలిగింది అని పెడతానే వెళ్ళి అక్కడ ఏంటది మీకు శోభ కలిగిందా? యూ ఆర్ లివింగ్ ఇన్ ఏ ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈజ్ ఓన్లీ అబౌట్ కాన్స్టెంట్లీ మీమ్సో పెడతా ఉంటారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అండర్ ట్రయల్ జడ్జి, అది కోర్టులో కేసు జరుగుతూ ఉంటే అటార్నీ జనరల్ వెనకాల నుంచి బేస్బాల్ బ్యాట్తో తల మీద కొడుతున్నట్టు ఒక మీమ్ వీడియో. అతను ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
సో ఎవ్రీబడి ఇప్పుడు ఏ పార్టీ అయినా మీమ్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారా అసలు? అది నేను చెప్పేది. పార్టీ అవ్వచ్చు, ఇండివిజువల్స్ అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే పొద్దున్న లేస్తే చేసే పని ఇది ఒకటే. యా, అప్పుడు ఏ విధంగా మీరు అసలు పర్సిక్యూట్ ఎలా చేస్తారు? మీకు వ్యతిరేకంగా 10లో 9 మీకు మిమ్మల్ని తిడుతున్నో మిమ్మల్ని హేళన చేస్తున్నో వస్తుంది, మీరు పట్టించుకోవట్లేదు. కానీ పట్టించుకున్న వాళ్ళు మీ వల్ల మేము గాయపడింది అన్నప్పుడు మీరు దానికి సారీ చెప్తారా, వెనక్కి తీసుకుంటారా? ఖచ్చితంగా చెప్పేదండి, ఏది చేసినా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఫ్రీడమ్ ఎందుకు రావాలి? అఫెండ్ అయితేనే ఉండాలి ఫ్రీడమ్. అఫెండ్ అవ్వకపోతే ఫ్రీడమ్ ఎందుకు? వాళ్ళు అఫెండ్ ఏమని చెప్తున్నారు అదర్ పార్టీ. నేను అదే చెప్తున్నానండి, అది లీగల్ రీకోర్స్లో మీరు మారల్గా చెప్తున్నారా, లీగల్గా చెప్తున్నారా? లీగల్గా ఎవరినైతే నేను అన్నాను, ఒకవేళ అని ఉంటే కనుక వాళ్ళు తీసుకోవాలి స్టెప్. సంబంధం లేని ఎవడని తీసుకుంటే, ఇప్పుడు నన్ను ఎవరో ఒక యూట్యూబ్లో ఎవడో నన్ను తిట్టాడు, లేకపోతే అక్కడ మన ట్విట్టర్లో ఏదో తిట్టాడని ఇంకోటి కేసు పెడతారా? రామ్ గోపాల్ ఫ్యాన్ అన్నాను అని అంటున్నారు. ఇవి పోస్టులు, నేను ఈ పోస్టులు చూపించటం వెనుక నా ఉద్దేశం రామ్ గోపాల్ వర్మ చేసిన అందరూ చూపించారు కదా. మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నాను, టీవీలో అనుకోవద్దని. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళు ఎవరో తెలుసా మీకు? తెలుసు, ఆఫ్ కోర్స్. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండ్ ఆఫ్ లోకేష్. ఓకే, మీరే పెట్టారా పోస్టులు? నేను పెట్టలా, నాకు తెలియదు. అది నేను చెప్తున్నా, 1 year బ్యాక్ పెట్టింది. నేను 100,000 పెట్టినప్పుడు నాకు గుర్తు లేదు అని చెప్తున్నాను. ఒకసారి క్లోజ్గా రండి. రామ్ గోపాల్ వర్మ గారు మరొకసారి చూడండి, ఈ పోస్టులు పెట్టినట్టు మీకు గుర్తు లేదా? మరి చెప్పాను కదండి ఇప్పుడే, అంటే ఒకసారి చెప్తే వినలేదా? లేకపోతే మళ్ళీ ఇప్పుడు సంతకం కూడా పెడతా కావాలంటే. మీరు ఒక పేపర్ తీసుకురండి, సైన్ చేస్తాను. ఎవరో తెలుసా? శివ సినిమా తీసింది ఎవరో తెలుసా? అప్పుడెప్పుడో తీసిన శివ సినిమా, మీరు తీసిన సినిమా గుర్తుంది. ప్రముఖ వ్యక్తుల మీద మీరు పెట్టిన పోస్ట్ గుర్తు లేదా, మర్చిపోయారా? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, నేను ఒక 100 సినిమాలు తీసాను అనుకోండి. 100 సినిమాలు కొన్ని ఉంటాయి. అది నేను 6 months 1 year అదే పనిగా మైండ్ స్టేట్లో ఉండి చేసిన దానికి ర్యాండమ్గా నాకు ఎవడో ఫార్వర్డ్ చేస్తే నేను పెట్టిన దానికి అంత ఉంటుందా, మెమరీ ఉంటుందా? అంత రామ్ గోపాల్ మీరు అసలు వీళ్ళు ఈ పోస్ట్ నేను ఎప్పుడు పెట్టానో గుర్తులేదు అనటం వెనుక మీరు భయపడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది, కాదంటారా? ఇప్పుడు మీరు నమ్మేది మీరు నమ్మండి, మీకు అదే నమ్మితే మీకు ఆనందం అయితే మీ ఆనందానికి మీరు గుర్తులేదని అంటున్నారు కదా, ఒకసారి గుర్తు చేసుకోండి. రామ్ గోపాల్ వర్మ గారు, మీ జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అనుకుంటా. ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టారు? ఏ మీమ్ అన్నా, ఇలాంటి ఏ మీమ్ ఎవరు పెట్టినా కూడా అవతోళ్ళని నవ్వించడానికి పెడతారు. అది దట్ ఈస్ ఎక్స్ప్రెస్ పర్పస్ ఆఫ్ ఏ కార్టూన్ క్యారికేచర్. నవ్వించడానికి ఒక గౌరవ మర్యాదలను రోడ్డు మీద పెట్టి నవ్వించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు, అది క్రైమ్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ రియలీ ఇది మీరు ఒకే క్వశ్చన్ తిప్పి అది ఎక్కడికి వస్తుంది. నేను ఫస్ట్లోనే ఒక్కడే చెప్పాను, అలా చేయటానికి నాకు రాజ్యాంగ హక్కు ఉంది. ఇలా చేయడానికి కాదు, ఎలా చేయటానికైనా అది మీమ్ ఈజ్ ఎ మార్ఫ్. మీమ్ ఈజ్ బేసిక్లీ మీరు కార్టూన్ వేసినా ఏం చేసినా ఫోటో పెట్టి దాన్ని మార్ఫ్ చేసి ఏది చేసినా. రామ్ గోపాల్ వర్మ గారు క్యారికేచర్, కార్టూన్ ఇవి వేరు, మార్ఫింగ్ వేరు. ఒక ఫోటోని తీసుకొని మీరు తలలు ముండాలు కట్ చేసి వేరే ఫోటో చెప్తున్నానండి. మార్ఫింగ్ ఎప్పుడు నేరం అవుతుందంటే, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ ఈస్ అ ట్రూత్. ఒకళ్ళ మీద ఒక క్రిమినల్ ఆస్పెక్ట్ ఏదో చేయటానికి ఇది నిజం అని చెప్పటానికి ప్రయత్నించినప్పుడే దట్ విల్ కమ్ అండర్ దట్. ఎందుకు రామ్ గోపాల్ పవన్ కళ్యాణ్ సిబిఎన్ లోకేష్ గారు అమ్మాయిలు అని చెప్పించడానికి పెట్టినది, అమ్మాయిలను నమ్మించడానికి. ఆ రోజు ఆ పోస్ట్ పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెట్టానని చెప్పట్లా, మీరు మళ్ళీ దానికి రావద్దు. రామ్ గోపాల్ వర్మ గారు మెయిన్ పాయింట్ అది చెప్తున్నా. నేను ఎవరు పెడతా మీ మీద, అందరూ ఆర్టీవీ పెట్టింది పెట్టారు నా మీద, అది చెప్తున్నా. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక్కటి నేను క్లియర్గా, ఎందుకంటే మీరు మళ్ళీ వస్తే నాకు చిరాకు వస్తుంది. ఫైనల్ నేను ఇంకొకటి అడుగుతున్నాను. రామ్ గోపాల్ వర్మ గారు, ఇంట్రాగేషన్ అన్సెన్సర్డ్, మీరు చిరాకు పడకుండా ఓపికగా మీరు చేసింది నిజం అని చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీరు చేసింది కరెక్ట్ అనే విషయాన్ని మీరు నిరూపించుకోండి. మీరు ఈ పోస్ట్ పెట్టడం వెనక ఎటువంటి నేర ఉద్దేశం లేదు, తప్పు కాదు. ఆ పోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టడం లేదు, నాకు తెలియదు అంటున్నా. పాయింట్ 1. పాయింట్ 2 ఏ మాత్రం తప్పు లేదు, పెట్టినా కూడా. అది నేను చెప్పి పెట్టినా కూడా ఏ మాత్రం తప్పు. ఏంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వీళ్ళ
నవ్విచ్చటానికి అని ఇప్పుడే చెప్పాను కదా. అంటే టీడీపీ అధినేతను టీడీపీ అధినేతను కించపరిచి ప్రజలు నవ్వించాలని టీడీపీ అధినేత డొనాల్డ్ ట్రంపా, మా మదరా, లేకపోతే ఎవరు పిఎం నరేంద్ర మోడీయా, అందరి మీద అందరి మీద అందరూ పెడతారు. మీరు వాళ్ళందరి మీద ట్విట్టర్ అకౌంట్ లో చూస్తే అందరి మీద పెట్టిన ఉంటాయి అక్కడ. రామ్ గోపాల్ వర్మ గారు చెక్ చేశాను, ఫోటో లేవు. నేను డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ కి క్షౌరం చేస్తున్నట్టు మొన్న పెట్టా, నిన్న కాదు మొన్న. సో అమెరికా కోర్టులో వాళ్ళు ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే అక్కడికి వెళ్ళి కేసు. ఓకే, అది చూద్దాం. కానీ మీ ట్విట్టర్లో ఈ పోస్టులు ఇప్పుడు ఎందుకు లేవు అంటే మీరు భయపడి వాటిని తొలగించారు, మళ్ళీ భయం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అదే చెప్తున్నా, నేను పెట్టానా లేదో నాకు తెలియదు అంటే ఎందుకు తొలగించారంటే మీరు మాత్రమే మై ఆఫీస్ చేస్తుంది. ఉన్నారు మీ ఆఫీస్లో? మీ ఆఫీస్లో ఎవరైనా కుట్రదారులు? ఏం కుట్రదారండి ఏంటి? అరే నేను అందులో తప్పలేదని నేను చెప్తున్నాను కదా, పెట్టాను లేదో ఒక పక్కన పెట్టండి. సో నోటీసులు ఇచ్చిన తర్వాత కనీసం ఇవి మీ ట్విట్టర్ అకౌంట్లో ఉన్నాయా లేవని కూడా చెక్ చేసుకోలేదా? నాకు అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో నేను ఎందుకు టైం వేస్ట్ చేస్తాను? సో ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటి? నవ్వించాను కదా, ఇంకేముంది ఇందులో? క్యారికేచర్ అంటున్నా, ఒక క్యారికేచర్ కానీ లేదంటే కార్టూన్ కానీ వాస్తవాన్ని, కొన్ని రకాల వాస్తవాలను వ్యంగ్యంగా చూపించడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఎదుటి వాళ్ళని కించపరచడానికి, ఇంకొకరి వ్యక్తిత్వ హనన చేయడానికి, బాడీ షేమింగ్ చేయడానికి క్యారికేచర్లు యూజ్ చేయకూడదు. అలా చేస్తే అది నేరం అవుతుంది. సో మీరు ఇక్కడ ఏ వాస్తవాలను సమాజానికి చూపించాలని ఈ కట్ అండ్ పేస్ట్ చేశారు? ఎవ్రీ క్యారికేచర్ కార్టూన్ ఈజ్ అన్ ఎక్సాజరేషన్. నా మీద కేసు స్టార్ట్ అయిన తర్వాత వేయొచ్చు ఉండే నా మీద మీమ్స్ ఇలాంటి క్యారికేచర్. మీరు కేసు పెట్టొచ్చు, మీరు కేసు వేరు. నో కార్టూన్ అండ్ క్యారికేచర్ వేరు, మార్ఫింగ్ వేరు, కట్ అండ్ పేస్ట్ వేరు. నేను 2 నిమిషాల క్రితం మార్ఫింగ్ ఎప్పుడు నేరం అవుతుందని వరటి పన్ను వచ్చిపెట్టినట్టు చెప్పాను. సో డోంట్ ప్లీజ్ కీప్ ఆస్కింగ్ మీ సేమ్. మీరు ఏ క్వశ్చన్ అడగండి, మాటిగా క్వశ్చన్ అడిగితే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఓకే ఓకే యా. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు కావచ్చు, ఇవన్నీ పెట్టిన వారిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా శ్రీరెడ్డి నేను తప్పు చేశాను, లోకేష్ అన్న నన్ను క్షమించని అన్నది. మీరు కూడా లోకేష్ గారిని ఏమైనా వేడుకుంటారా నేను తప్పు చేశాను అని? అది నేను అది చెప్తున్నా, ఐ గో స్ట్రిక్ట్లీ బై లా. నేను ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తాను. ఐ బిలీవ్డ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ జగన్, అందుకని ఆ సినిమా నేను తీశాను. చంద్రబాబు నాయుడు కానీ ఆల్వేస్ ఎన్టీ రామారావు టైం నుంచి ఐ హ్యాడ్ ఎ సర్టన్ ఒపీనియన్ ఆన్ హిమ్. అదే దాని మీద ఇప్పుడు స్టాండ్ అవుతున్నా. అది స్టాండ్ అయినప్పుడు ఎందుకు నేను ఎవరినైనా అడుగుతాను? ఓకే, శిల్ప అడిగిన క్వశ్చన్కి మీరు కంటిన్యూ చేద్దరు, కానీ నేను ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది మీరు రాజకీయాల్లోకి వెళ్ళండి అని కూడా కమెంట్లు చేస్తున్నారు. 11,000 మంది లైవ్లో వాచ్ చేస్తున్నారు ఆర్టీవీని, రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూని. చాలామంది మీరు రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందని కూడా కమెంట్లు చేస్తున్నారు. బహుశా మీరు చెప్పేసి నేను చాలాసార్లు చెప్పానంటే నాకు ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ లేదు. నా సేవే నేను చేసుకుంటాను. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయడం అట్లీస్ట్ టెక్నికలీ దట్ ఈస్ సపోజ్ వేర్, అది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను నా లైఫ్లో ఇప్పుడు ఓటు వేయలేదు. అది రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేకుండా రాజకీయాలను ప్రభావితం చేసే పోస్టులు, ఇంటర్వ్యూలు, సినిమాలు ఎలా తీయగలిగారు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు సినిమా నేను అండర్ వరల్డ్ మీద తీస్తే నేను గ్యాంగ్స్టరా? నేను క్రైమ్లోకి వెళ్ళే ఉద్దేశం ఉందా నాకు? లేకపోతే పోలీసుల మీద సినిమా తీస్తే పోలీస్ ఆఫీసర్ ఉద్దేశం ఉందా? ఎవ్రీథింగ్ యాజ్ ఎ సిటిజన్ ఐ రెస్పాండ్ టు వాట్ ఇంట్రెస్ట్ మీ అట్ దట్ పర్టికులర్ టైం. అది ఓకే. ఎందుకు శిల్ప అడిగిన క్వశ్చన్కి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికే కొంతమంది ఎవరెవరైతే నోటీసులు అందుకున్నారో అందులో కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది సరెండర్ అయ్యారు. సో మీరు సరెండర్ అవుతారా లేకపోతే పోలీసులకు? అంటే సరెండర్ మీన్స్ నేను చేసిన దాంట్లో తప్పు ఉంది, ఓకే కాదు. నేను చెప్పే మాటలు మీకు అర్థం కావట్లేదా? అర్థమయ్యే బుర్ర లేదా? నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు ఎన్నిసార్లు చెప్పాను నేను, అది నేను పెట్టాను లేదో నాకు తెలియదు. అండర్ ద రూల్ ఆఫ్ ద లా నేను చేసుకున్నాను. ఇప్పుడు సరెండర్ అవుతారంటే ఏంటి అర్థం? వాళ్ళు చెప్తే నేను వెళ్తానని చెప్పాను కదా ఆల్రెడీ. నేను రిప్లై ఇచ్చిన దానికి వాడు రిప్లై ఇచ్చినప్పుడు దాని మీద ఉంటుంది. కానీ ఇప్పుడు నేను సరెండర్ అవడం ఏంటి? అసలు పెట్టేనో లేదో గుర్తు లేదు అనటానికి నేను పెట్టలేదు అనటానికి తేడా ఉంది. సో మీరు పెట్టలేదా, పెట్టేనో లేదో గుర్తు లేదా? నాకు గుర్తులేదు, ఎందుకంటే వేల ట్వీట్లు నేను చేసినప్పుడు 1 year బ్యాక్ నేను చేసిన ఎట్లా గుర్తుంటుంది? సరే, రామ్ గోపాల్ వర్మ దీని గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇలాంటి పోస్ట్ పెడితే సదరు వ్యక్తులు కానీ వారి కుటుంబాలు కానీ మనోవేదన గురవుతారు, షేమ్ ఫీల్ అవుతారు, షేమ్ ఫీల్ అవుతారు అని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఈ ఫోటోని చూస్తున్నారు అనుకోండి, వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి ఫోటోని చూస్తే వాళ్ళు షేమ్ ఫీల్ అవుతారు అని మీకు ఏమన్నా అనిపిస్తుందా? వన్ లాస్ట్ టైం చెప్తాను, I have no problem with any kind of a question. Don't repeat the questions. దీనికి 3 సార్లు చెప్పాను. నేను ఎవరి మనోభావాన్ని పట్టించుకోను, ఇంక్లూడింగ్ మైన్.
మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్. అఫెండ్ చేయలేకపోతే మీకు ఫ్రీడమ్ అవసరం ఏంటి? మీరు జోక్ వేస్తారు ఒకరి మీద, ఆబ్వియస్లీ వాడికి నచ్చదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో, నాదెళ్ల భాస్కర్ రావు టైంలో ఒక కార్టూను ఎన్టీ రామారావు గారి వెనకాల కత్తి ఉంది. ఆ కత్తితోటి ఇందిరాగాంధీ కంప్లైంట్ చేస్తారు, అరే ఈ విషయం నాకు తెలియదే అని ఇందిరాగాంధీ. వెనకాలేమో నాదెళ్ల భాస్కర్ రావు చెంగుతోటి రక్తం దుచ్చుకుంటున్నాడు. అంటే కార్టూనిస్ట్ ఒపీనియన్ ఏంటి? ఈనాడు వచ్చింది అది. దీని వెనకాల ఇందిరాగాంధీ గారు చేయిస్తున్నారు. అప్పుడు ఎవరు అఫెండ్ అవుతారో చూస్తే నాదెళ్ల భాస్కర్ అఫెండ్ అవుతారు, ఇందిరాగాంధీ గారు అఫెండ్ అవుతారు. ఏంటి మా పేరు డైరెక్ట్గా తీసి ఇలా పెడుతున్నారు అని. అప్పుడు అలా అఫెండ్ అవ్వకూడదని అప్పుడు మనం పొద్దున్న లేగిసి నోరు ఎత్తేదే అఫెండ్ చేయడానికి. అది మన ఆఫీస్లోనా లేకపోతే సోషల్ మీడియాలోనా ఎక్కడైనా సరే ఒపీనియన్ అనేది. కానీ అప్పుడు దానికి ఉన్న ఆస్పెక్ట్స్ ఏది కంట్రోల్ చేస్తుంది లీగల్ ఇంగ్లీష్ సిస్టంలో. రామ్ గోపాల్ వర్మ గారు ఇక్కడ వచ్చిన క్వశ్చన్లు అన్ని కూడా అవే. ఆ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే వ్యూవర్స్ అడుగుతున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి పోస్టులు పెడితే వాళ్ళ కుటుంబాలు బాధపడతాయని మీకు తెలియదు అని అడుగుతున్నారు వాళ్ళు. నేను అడిగిన క్వశ్చన్ కాదు, వాళ్ళు అడిగిన క్వశ్చన్. అసలు వాళ్ళు అడగడానికి చెప్పేది ఆన్సర్ ఆల్రెడీ చెప్పాక వాళ్ళు అడిగినా మీ అడిగినా సుబ్బారావు అడిగినా ఏంటి డిఫరెన్స్ అని చెప్తున్నా. ఓకే, సుబ్బారావు అప్పారావు కూడా ఆన్సర్ వచ్చింది అదే కదా. డైరెక్టర్గా మీకు ఒక క్రియేటివ్ లిబర్టీ అనేది ఉంటుంది. మీరు సినిమాలు తీసేటప్పుడు ఒక బయోపిక్ అనకూడదు, కానీ కొంతమంది వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలనే మీరు సినిమాగా తీశారు. ఆ ప్రమోషన్స్కి వాళ్ళ మీద క్యారికేచర్స్, మీమ్స్ అవన్నీ కూడా వాడారు. అవి మీ క్రియేటివ్ లిబర్టీలో విత్ ఇన్ లిమిట్స్లోనే ఉన్నాయి అనుకుంటున్నారా? లిమిట్స్ ఎవరు నిర్ణయిస్తారు? లిమిట్స్ నిర్ణయించేది కేవలం లీగల్ సిస్టమ్. ఎందుకంటే ప్రతి ఒక్కడు వేరే వేరేగా మాట్లాడతాడు. ఒక్కడు పళ్ళు రాలగొడతా అని ఒక పాలిటీషియన్ అంటాడు, ఇంకోటి అది కరెక్ట్ కాదు అంటాడు, ఇంకోటి ఎవడో నేను కోర్టుకి వెళ్తా అంటాడు. వాళ్ళందరూ మాట్లాడేది కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చెప్తారు. దట్ ఈస్ అ కామన్ థింగ్ ఇన్ ఏ కంట్రీ వేర్ దెర్ ఇస్ అ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అందులో కూడా నేను కూడా ఒక పార్ట్, నేనేమి సెపరేట్ కాదు. పొలిటీషియన్స్ తిట్టుకోవటం వేరు, ఒక డైరెక్టర్ ఏంటి డిఫరెన్స్? చంద్రబాబు నాయుడు ఏంటి డిఫరెన్స్? వాళ్ళ కుటుంబ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడిని తిట్టని వాడు ఎవడైనా ఉన్నాడా? అదొక్కదానికి ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. ఇన్ని క్వశ్చన్లు అడిగారు కదా, ఇంకెవరిని మీరు చూడలేదా అలా చేయటం? అది దానికి ఆన్సర్ చెప్పండి మీరు నెక్స్ట్ క్వశ్చన్ ముందు. తిట్టడం ఓకే, నేను అనేది వాళ్ళ చరిత్ర, వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు మీరు సినిమాగా తీసేటప్పుడు వాళ్ళ పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా, లేదా వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉందా? అదే ఫస్ట్ దాని మీద కేసు పెట్టారా? నా మీద దాని మీద పెట్టారా? అది పెట్టింది అది ఇందాక అని చెప్తున్నా పోస్టుల మీద. వ్యూహం సినిమా మీద పెట్టారా? లేదు, ఎందుకంటే అది సెన్సార్డ్ ఫిల్మ్. సెన్సార్ వచ్చిన ఫిల్మ్ని రిలీజ్ చేసాం. అప్పుడు ఆ క్వశ్చన్ అడగాలంటే సెన్సార్ ఆఫీస్ని వెళ్ళి అడగాలి నన్ను. ప్రభుత్వం మారక ముందు మీరు ప్రతిపక్ష నాయకుల మీద చాలా వ్యంగ్యాస్త్రాలు వేశారు, ట్వీట్లు వేశారు. ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రతిపక్షాన్ని కానీ లేదా ఇప్పుడున్న ప్రతిపక్షాన్ని కానీ అసలు మీరు విస్మరించారు. ఆ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల జోలికే వెళ్ళలేదు. వ్యూహం రిలీజ్ అవ్వకముందు చెప్పాను నేను పాలిటిక్స్ మీద ఇంకా సినిమా తీయను, ఎందుకంటే నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను కేవలం జగన్ మీద ఇంప్రెషన్తో తీశాను. అది అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ పాలిటిక్స్ జోలికి వెళ్ళనని వ్యూహం రిలీజ్ అవ్వకముందు చెప్పాను లాస్ట్ ప్రెస్ మీట్లో. అంతకు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పొలిటికల్గా ఒక్క ట్వీట్ పెట్టలా. ఆ వ్యూహం సినిమా చేయటం జగన్ మీద ప్రేమతోనా లేదా జగన్ ఇచ్చిన డబ్బుల మీద ప్రేమతోనా? అదే ఇప్పుడు అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఆన్సర్. అది దానికి ఎవరో ప్రొడ్యూసరు, ఓకే, అది నా ఇంప్రెషన్ చెప్పాను. నా ఇంప్రెషన్ ఎందుకో కూడా చెప్పాను. మళ్ళీ నేను అది రిపీట్ చేయదలుచుకోవాలి. మీరు కావాలంటే నా ఓల్డ్ ఇంటర్వ్యూస్ తీసుకుని చూడండి. రామ్ గోపాల్ వర్మ గారు, ఇంతకుముందు మీరు పెట్టింది గుర్తు లేదని అన్నారు. సో ఇదైనా గుర్తుందా? మీరు ఎన్ని చూపించినా అదే ఆన్సర్. ఇదైనా గుర్తుందా, అదైనా గుర్తుందా అని లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు మీరు మిమిక్రీ కూడా చాలా బాగా చేస్తున్నారు. కానీ మీరు కోపంగా కంటే నవ్వుతూనే బాగుంటారు రామ్ గోపాల్ వర్మ గారు. కోపం అనేది ఇరిటేషన్ ఉన్నాయి. అంటే సేమ్ క్వశ్చన్ అడిగితే ఎవరికైనా ఎలా ఉంటుంది? రామ్ గోపాల్ వర్మ గారు నిజంగా మీరు ఇరిటేట్ అవ్వరు నాకు తెలిసి. కానీ ఇప్పుడు కేసుల భయంతో కొంత బ్రెయిన్లో అవన్నీ తిరుగుతూ ఏమైనా ఇరిటేషన్కి గురవుతున్నారా? నాకు తెలిసి మీరు ఇరిటేట్ అవ్వరు. ఇప్పుడు మీకు ఏది హ్యాపీగా అనిపిస్తే అది నమ్మేసేయండి. అవును కరెక్ట్గా, అందుకే మీరు కనిపెట్టేశారు సైకాట్రిస్ట్ గారు, రోహిత్ గారు, ఎంత ఫీజు ఇవ్వాలి అని అడగాలి. ఇప్పుడు ఇది చూడలేదు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మలో ఈ వెన్ను వణికిపోయే దాన్ని చూడలేదు, ఇరిటేషన్ రెండింటినీ చూడలేదు. అదే చెప్తున్నా. అది అప్పుడు దానికి కారణం మీ ఇష్టం వచ్చింది అనుకోండి, మీకు హ్యాపీ, మీరు ఏది హ్యాపీ ఫీల్ అయితే అది అనుకోండి.
అవును చాలా భయపడిపోతున్నాను, వణికిపోతున్నాను, చాలా చదువుగా దాచుకున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఎదురుగా టీవీ కెమెరాలో చెప్పాను కదా, ఓకే. అది మరి అలా కానప్పుడు ఇది అరెస్ట్ చేయడానికి అవకాశం లేని కేసు అని అన్నప్పుడు మీరు హైకోర్టు అరెస్టు చేయటానికి అవకాశం లేని అరెస్టుకి రాలేదు, అట్లీస్ట్ నాకు తెలియదు, వాళ్ళు చెప్పలేదు అని అంటున్నా. నేను అరెస్ట్ కావడానికి ఉన్న కేసు అన్న చెప్పానా, అలా చెప్పలా. వాళ్ళు డెన్లోకి రాలేదు, వాళ్ళకి అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదా నాకు తెలియదు, అదంతా మీడియా చెప్తాంది, అది నేను చెప్పేది. సో ఆ క్షణంలో వాళ్ళకి అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు, మీకు నోటీస్ నాకు ఎలా తెలుసండి? నా పోలీసులు ఏమనుకుంటున్నారు, నేను అది చెప్తాను. ఎందుకంటే రాలేదని ఇప్పుడు టీములు గాలిస్తున్నాయి అనే దానికి ఇచ్చిన ఆన్సర్ వాళ్ళు డెన్లో కూడా రాలేదని. అంతకని ఇంకేం చెప్పాలి నేను? ఓకే. వర్మ గారు, ఇందాక మీరు అన్నారు నేను ఎప్పుడు ఓట్ వేయలేదని. ఎందుకు మీకు డెమోక్రసీ మీద నమ్మకం లేదా? లేనప్పుడు మరి మీరు డెమోక్రటిక్ రైట్స్ గురించి ఎట్లా మాట్లాడారు? ఎవరు లీడర్ అయినా ఏమి డిఫరెన్స్ పడదు అనేది నా బిలీఫ్. నేను ఇప్పుడు నా ఏజ్కి ఒక 13 గవర్నమెంట్లు చూస్తుంటాను. ఏ గవర్నమెంట్ వచ్చినా నా పర్సనల్ లైఫ్ స్టైల్ కానీ నా చుట్టుపక్కల ఉన్న లైఫ్ స్టైల్ మారడం అనేది నేను చూడలేదు. సో అప్పుడు మీరు ఓటు వేయటానికి కూడా, ఓటు వేయకపోవడానికి కూడా ఒక హక్కు ఉంది కాబట్టి ఆ హక్కు మరి ట్వీట్స్ గురించి మీరు డెమోక్రటిక్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. ట్వీట్ ఈజ్ అన్ ఒపీనియన్, మై కామెంట్. ఇందాక చెప్పాను కదా, గ్యాంగ్స్టర్ సినిమా తీస్తే క్రిమినల్ అవుతానని కాదు, పోలీస్ సినిమా తీస్తే పోలీస్ అవుతానని కాదు. ఒక నార్మల్ సిటిజన్గా నా చుట్టుపక్కల జరుగుతున్న దానికి ఐ విల్ రెస్పాండ్ టు దట్ ఇన్ మై ఓన్ వే. అది కామెడీయా, సీరియస్సా, ఒక స్టేట్మెంటా, ఒక ఫిలాసఫికల్ ట్రీటైజా అనేది ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు, మీపై నమోదైన కేసులు చూసే ఉంటారు కదా, 330, 350 నెంబర్లు అని చెప్పొద్దని, ఇందు అందరికీ తెలుసు. ఫోర్జరీ, పబ్లిక్ పీస్ని డిస్టర్బ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని, పబ్లిక్ మిస్షీఫ్.